నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న హాజరు కావాలని ఆదేశం కేసీఆర్ హరీష్ రావు ఈటెల కమిషన్ ముందు నిజాయితీ నిరూపించుకోవాలి. సంవత్సరం కాలంగా కమిషన్ అన్ని కోణాల్లో పరిశీలించిందన్న అద్దంకి దయాకర్. అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజనులను అవమానపరిచారు. నిన్న జరిగిన సభలో ఒక్క గిరిజను కూడా లేడన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాంధీ కుటుంబం చరిత్ర తెలుసుకోవాలన్న కాంగ్రెస్ నేత. అధికారం ఉందని రాహుల్ గాంధీని విమర్శిస్తే సహించేదే లేదన్న వి హనుమంతరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్తో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న 15 రోజులుగా కమిషన్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆదేశించింది. ఇందుకోసం నిర్దిష్ట తేదీలను కూడా కమిషన్ ఖరారు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్. సంవత్సరం కాలం పాటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నేడు నోటీసులు జారీ చేశారని ఆయన తెలిపారు. తన మేధస్సును రంగరించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కమిషన్ ముందు సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానీ, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ, ఆ రోజు ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఈటెల రాజేందర్ గారు కానీ డెఫినెట్గా దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. కమిటీ ఈరోజు 17 నెలలైంది, సంవత్సరంన్నర అయింది ఇంకా అని చెప్పేసి చాలామంది అంటున్న పరిస్థితుల్లో తప్పు జరిగింది కాబట్టే, ప్రిమాఫేసి ఉంది కాబట్టే కమిటీ ఈరోజు కాన్స్టిట్యూట్ అయింది. కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరణల కొరకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి ఆ రోజు డిజైనర్గా లేకపోతే తన రక్తము తన మైండ్ పెట్టినని చెప్పిన కేసీఆర్ గారు కూడా దాని మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేలు కేసీఆర్ గారి వైపు చూపుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. ఉత్తగానే బట్టగాల్చి మీదేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయలేదు. సాంకేతికాంశాలు, ఆర్థికాంశాలు, అవినీతికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వివరణ తేలినాకనే బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ ఒక వాల్యూస్తోనే ఈరోజు ఆ కమిషన్ వేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ అనేది కూడా చాలా లోతైన అధ్యయనం జరుగుతున్నది అక్కడ. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ అథారిటీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో, పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో సాంకేతిక అంశాలను పరిశీలించడానికి సమయం పట్టింది తప్పితే ఇప్పుడు వాళ్లకు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకు సంబంధించిన కొన్నిటిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి రాదు. ప్రజలే వాళ్ళు చేసే ఏవైతే రాజకీయ దుర్నీతి ఉంటుందో వాటిని కౌంటర్ చేస్తారు. ప్రజలు మా యొక్క వాయిసెస్. కాబట్టి ఇప్పుడు మేము సన్న బియ్యం ఇవ్వడం తప్పనైతే ప్రజలు అంటలేరు కదా, బీసీ బిల్లు చేయడం తప్పనైతే ప్రజలు అంటలేరు కదా, లేకపోతే ఎస్సీకి సంబంధించి తప్పు అంటలేరు కదా.
వీళ్ళు నాన్ ఇష్యూని ఇష్యూ చేసుకొని వాళ్ళే చర్చకు పెట్టుకోవడం అనేది వాళ్ళకు ఒక రివాజుగా మారింది. అది ప్రజలకు కూడా అలవాటైంది. వీళ్ళు తప్పు చేస్తుండ్రు, తప్పు చెప్తున్నారు, ప్రాపగండా ఏజెంట్లుగా మారిండ్రు వాళ్ళకు. వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తోడుగా ఎవరు ఉన్నారు? వాళ్ళ బీజేపీ వాళ్ళు కూడా తయారైనారు. కాబట్టి వీళ్ళకు కొన్ని ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కూడా ప్రజలే మా వాయిస్, ప్రజలే మేము చేసింది నమ్ముతారు, మీరు చెప్పింది నమ్ముతారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు పార్టీలో చర్చించి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, గతంలో విద్యుత్ శాఖలో నియమించిన కమిషన్కు కేసీఆర్ ఒక లేఖ ద్వారానే సమాధానం చెప్పారని, ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్కు కావాల్సిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఏవొచ్చినా కానీ గతంలో మనం చూసాం. కరెంటు దాని గురించి ఎప్పుడైతే నరసింహారెడ్డి గారు వేసినటువంటి కమిషన్ ప్రశ్నించినప్పుడు దానికి సరైన లేఖతో మా తొలి ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఏవొచ్చినా కానీ ఎక్కడ కూడా ఏది ఉన్నా కానీ దానికి స్పందించడానికి పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో ఈ కార్ రేసింగ్ మీరు చూశారు. స్వయంగా కేటీఆర్ గారు వచ్చే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాటి ఏది ఉన్నా కానీ, ఏ అంశం ఉన్నా కానీ తప్పకుండా దానికి సంబంధించిన అంశాలను మా పార్టీ అడ్రస్ చేయడం జరుగుతుంది. అది కూడా అంటే అధికారులనే పిలిచినాం, మేము రాజకీయ నాయకుల్ని పిలవలే అని చెప్పేసి అది కూడా మీడియా ద్వారానే విన్నాం. ఎక్కడ కూడా ఘోష్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు అయితే లేవు. కాబట్టి అది ఏది ఉన్నా కానీ తప్పకుండా దానికి సంబంధించి పార్టీ ఒకసారి చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అనడానికి ఇవాళ ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తేలజేస్తూ ఉన్నాం. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే సవాల్ విసురుతారు. కొప్పులీశ్వర్ గారు ధర్మపుర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పి అన్నది కాంగ్రెస్ పార్టీ. సవాలు విసిరింది కాంగ్రెస్ పార్టీ. దానికి స్పందించి మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు చర్చకు వస్తే ఇవాళ భయపడి చర్చించే దమ్ము లేక అడ్లూరు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వ విప్ అయిన తర్వాత ఒక నయా పైసా తీసుకురాని అడ్లూరు లక్ష్మణ్ గారు తరపున ఇవాళ పోలీసులను తీసుకొచ్చి ఇవాళ మీరు చర్చకు వచ్చి ఇవాళ మా నాయకుల మీద దాడి చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే నిజంగా అభివృద్ధి కనుక మీరు చేసి ఉంటే పోలీసులు లేకుండా మీరు చర్చకు రావాల్సింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని ఆపచ్చు, కానీ ప్రజలను మాత్రం ఆపలేరనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీకు నిజంగా సిగ్గుంటే, ధైర్యం ఉంటే ధైర్యంగా రండి. పోలీసులు ఎందుకే మీకు? నిజంగా మీరు అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధి చేసినప్పుడు పోలీసులను తీసుకొని రావాల్సిన అవసరం మీకేమున్నది? ఇవాళ మా పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పే ధైర్యం లేక, కొప్పులీశ్వర్ గారు చేసిన అభివృద్ధిని చూడలేక ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరా బామలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో తింపుతుండు. ఏం చూపిస్తుండండి? కేసీఆర్ గతంలో నిర్మించిన ఆనవాళ్ళను చూపిస్తాడు తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో ఏమైనా చేసిన ఏమైనా ఉన్నాయా? ఇవాళ ఎప్పటికైనా కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ ప్రపంచానికి మరోసారి ఇవాళ చూపిస్తున్నారు తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం ఏం లేదు. ఇవాళ పక్కనే 10 కిలోమీటర్ల దూరానే ఇవాళ గుల్జార్ హౌజ్లో దాదాపు 17 మంది చనిపోతే ఈ ముఖ్యమంత్రికి పరామర్శించే తీరిక లేదా? గతంలో కొండగట్టులో ఒక బస్సు బోల్తవాడి చనిపోతే ఆ రోజు ఎంతో రాజకీయం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 10 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళను పరామర్శించడానికి తీరిక లేదని చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పక్కనే 20-30 మీటర్ల దూరాన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమంలో ఆదివాసీలను అవమానపరిచారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. నిన్న జరిగిన కార్యక్రమానికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు తప్ప ఆదివాసీలు, గిరిజనులు ఒక్కరు కూడా స్టేజ్ మీద లేరని విమర్శించారు. తెలంగాణలో ఆదివాసీలకు ఇప్పటి వరకు న్యాయం జరిగిందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే జరిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఆదివాసీ, గిరిజనులకు సముచిత గౌరవం దక్కిందన్నారు. మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఇందిరా సౌరగిరి జల వికాసం పేరిట నిన్న నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఆ బహిరంగ సభ కూడా ఎందుకంత దీర్ఘం తీసి అనాల్సి వస్తుంది అని అంటే, నిన్న ఆ సభకు తరలి వచ్చిన వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడం జరిగింది. కానీ మరి చెంచులను ఉద్దేశించి, ఆదివాసీలను ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి ఈ వికాసం ఏమవుతుందో, మా చెంచులను పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. మా ఆదివాసీ నాయకులు ఎవరు కూడా వేదికనెక్కనటువంటి పరిస్థితి. ఎప్పుడు సాధారణంగా మాకున్నటువంటి ఆనవాయితీ, మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా అది ఆదివాసీలకు, బంజారాలకు ఉద్దేశించిన కార్యక్రమమే కాదు, జనరల్ కార్యక్రమాల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించి, వారిని మాట్లాడించి, వారి సాధక బాధలను విని న్యాయం చేసేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మా వంతు బాధ్యతగా వారి కోసం చాలా చేయడం జరిగింది. అందులో మచ్చుకు కొన్ని విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు దాదాపుగా 6 లక్షల ఎకరాలకు ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యానాలు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తప్పుపట్టారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదన్నారు. దేశం పట్ల గాంధీ కుటుంబానికి ఉన్న ప్రేమ, గౌరవం గురించి కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకోవాలన్నారు. అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీని అవమానపరచడానికి ఏదో ఒకటి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదన్నారు వి హనుమంతరావు. రెడ్డి గారు ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ అగేనెస్ట్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ అట. అరే ఆ కుటుంబమేగా దేశం గురించి త్యాగం చేసిందిరా బాబు, నీకు తెలియకుండా తెలుసుకో. ఇందిరాగాంధీ దేశం గురించి త్యాగం చేసింది, రాజీవ్ గాంధీ చేశాడు. వాళ్ళట వీళ్ళొక్కలే నేషనల్ ఇంట్రెస్ట్ ఉందట. ఆపరేషన్ సింధూర్లో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ నుంచి అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీలు, మమత అందరూ కూడా మద్దతు ఇచ్చిరా లేదా? ఆ తర్వాతనే నువ్వు మీ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ చేసిందా లేదా? ఆయన అడిగిండేంది అసలు ఈ యుద్ధంలో మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి, ఎందుకు డ్యామేజ్ జరిగింది అడిగిడు. ఏది ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ను. అంతకు తప్పితే ఏమి తప్పు చేసిండు నాకు అర్థం కాదు. మరి మీరేం చేసిండ్రా బాబు? ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలి, పాకిస్తాన్ దేశమంతా ప్రపంచ దేశాలకు విజిట్ చేస్తుంటే. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్కు వచ్చిన ప్రపంచ సుందరిమణులకు ప్రభుత్వం తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలను చూపిస్తున్నారని, ఆ ప్రదేశాలు అన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నిర్మించారని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు అనిపించలేదని ఆయన ప్రశ్నించారు. మరి ఆ కొత్త నిర్మాణం దేవాలయాన్ని మరి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ప్రభుత్వము కట్టించినటువంటి టెంపుల్ కూడా చూశారు. అదేవిధంగా తెలంగాణ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని కూడా వారు పర్యటించారు. తర్వాత మెడికల్ టూరిజంతోనే ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్స్ కూడా వాళ్ళందరూ కూడా పర్యటించారు. మొన్న 16వ తారీఖు నాడు పిల్లల మరికి వెళ్ళి మన ఏన్షియంట్ బన్యన్ ట్రీ మహబూబ్ నగర్లో కూడా వారు తిలకించారు. తర్వాత ఇటీవల కాలం లోపల హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఈకో టూరిజం పార్క్ ఎక్స్పీరియంను కూడా వాళ్ళు చూసి వారు ఆనందించినట్టు మన పత్రికల్లో చూసాము. తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా చూడడం జరిగింది. తర్వాత తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మన పక్కకున్నటువంటి బిల్డింగ్లో కూడా వారు వెళ్ళి దాన్ని కూడా చూడడం జరిగింది. ఈ విధంగా మరి మన ట్యాంక్ బండ్ కూడా చూడడం జరిగింది. కాంటెస్టెంట్స్ అందరూ కూడా మరి మొన్న తెలంగాణ సెక్రటరియట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని నిర్మించినటువంటి మన నూతన సెక్రటరియట్ భవనాన్ని కూడా వారు వెళ్ళి అక్కడ దాంట్లో మరి పర్యటించడం జరిగింది.
శిల్పకళా వేదిక వెళ్ళారు. ఈ విధంగా మరి ఇవన్నీ పర్యటించారు. కానీ అతి ముఖ్యమైనటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఫైర్ అయ్యారు. హలియాలోని తన నివాసంలో నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి రాజ్యం వెళ్తుందని, అన్నం పెట్టే రైతన్నకు పక్కకు పెట్టి అందాల పోటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేస్తానని, నేడు ప్రపంచ సుందరీమణులకు కేసీఆర్ నిర్మించిన అద్భుత కట్టడాలైన బుద్ధవనం, యాదాద్రి, సెక్రటేరియట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోవడానికి జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, మాకు ఇల్లులు ఇస్తానని ఏదైతే మీరు కొబ్బరికాయ కొట్టి బునాది తీసిపోయినారో దానికి ₹1,00,000 మాకు చెక్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ₹1,00,000 మాకు అకౌంట్లో పడలేదని చెప్పేసి ఆ పైలట్ ప్రాజెక్టులో తీసుకున్నటువంటి గ్రామాలలో కూడా ఎవరెవరికైతే మీరు ఇల్లులు సెలెక్ట్ చేసిరో వాళ్ళు కూడా ఆ డబ్బులు బ్యాంకులు ఇంకా పడలేదని చెప్పి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఎవ్వరిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకవైపు ఐకేపీ కేంద్రాలల్లో ఈసారి అనుకోకుండా పెద్ద ఎత్తున అతివృష్టిలాగా ఎడాతెరిపి లేకుండా ఈ వానలు ఎప్పుడు పడితే అప్పుడు రావడం వల్ల పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ వాళ్ళకు లారీలు అందుతున్నాయా లేదా, ఐకేపీ కేంద్రాలలో బస్తాలు ఉన్నాయా లేవా, ఇవేవి పట్టించుకోడంట. ఒకవైపు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. ఇప్పటికైనా ఎరువులు వచ్చినాయా, దానికి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు వచ్చినాయా, సరిపడా ఉన్నాయా లేవా, దీని మీద కూడా ఇంతవరకు రివ్యూ చేయట్లేదు. వీళ్ళందరికీ కూడా కేవలం ఆ సుందరీమణులు ఎక్కడ పోతే వీళ్ళు అక్కడ పోవాలి. ఈరోజు వాళ్ళు ఏమైనా అడిగినరా, మీ ముఖ్యమంత్రి లేడు, మా పక్కన లేడేందని వాళ్ళు ఏమైనా అడిగినరా? ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఐకేపీ కేంద్రాలలో నిత్య వసతులు లేవు, మాకు బస్తాలు లేవు, లారీలు రావట్లేవు, మా ధాన్యం వర్షంలో తడిచిపోతుంది, మా ముఖ్యమంత్రి లేడని ఒకవైపు అన్నం పెట్టే రైతు ఇబ్బంది పడుతుంటే ఈయన అందమైన అమ్మాయిలైనక ఆయన పడుకుంటా అవి చూడు ఇవి చూడని వాళ్ళకి చూపించుకుంటూ తిరుగుతున్నాడు. నిజంగా తెలంగాణ ప్రజలు అసలు జీవితంలో ఎన్నడూ కని విని ఎరగని మేము ఎప్పుడు చూడొద్దు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ దరిద్ర ముఖ్యమంత్రి ఇప్పుడే ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఊర్లలో బాధపడుతుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఏం కావట్లేదన్నా, అప్పులు తీసుకొచ్చిన ఆయన 2 లక్షలు తీసుకురామంటే ఇప్పటివరకు రుణమాఫీ వరకల్లా మొత్తం మా పిల్లం పుస్తకాలన్నీ తాకట్టు పెట్టి మరి కడుతున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ఏం పట్టించుకోకుండా ఒకవైపు అందాల పోటీలు అంటాడు, ఇంకోవైపు ఇక్కడికి వచ్చి నా చేతిలో పైసలు లేవు, నన్ను కోసిన పైసలు రావు, నేను జీతాలు ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవట్లా అంటాడు. ఒకవైపు స్థానికంగా మీరు ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల, ఒకవైపు సర్పంచులు లేకపోవడం, ఎంపీటీసీలు లేకపోవడం, ఎంపీపీలు లేకపోవడం వల్ల గ్రామాలల్లో ఎక్కడ పడేసిన చెత్త అక్కడనే ఉంటుంది. ఎక్కడ ఒకవైపు లైట్లు పోతూ ఉన్నాడు కానీ పరిస్థితి లేదు. పంచాయతీ సెక్రటరీలు అయితే అసలు మేమేమవుతున్నాం మాకు తెలియట్లేదు సార్, ఇప్పటికే ఇప్పటికి దాదాపుగా 6 లక్షలు 7 లక్షలు అప్పులు చేసినాము, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ఒకవైపు గురుకులలో ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులను వాళ్ళు చదివిస్తున్నటువంటి విద్యలకు గవర్నమెంట్ స్కూళ్ళ తరపు నుంచి గవర్నమెంట్ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఏదైతే రావట్లేదో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. వీటి అన్నిటి మీద రివ్యూ చేసి వీని మీద మాట్లాడే బదులు, ఒకవైపు నీళ్లు బాగా ఇబ్బందులు అవుతున్నాయి, ఇవన్నిటి మీద రివ్యూ చేసే బదులు ఈయనేమో అందాల పోటీలు తిరుగుతాడు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనేమో అసలు నిమ్మకు నీరెత్తనట్టుగా. నిజంగా కుంభకోణం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుంభకోణం అని చెప్పేసి మా గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా A to Z ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాల పేర్ల మీద ఉన్నటువంటి మన ఈ కుంభకోణాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినదని చెప్పేసి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినారు. అది ఈరోజు మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కళ్ళగట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళ మీటింగ్లలో కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులకు ఏదో విధంగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇవ్వగానే ఇక్కడ మా ఎమ్మెల్యే ఫస్టే లేచిండు. ఏం చేసిర్రు, ఇక్కడ అందాల పోటీ పేరు మీద బుద్ధవనానికి దాదాపు 5 కోట్లు వచ్చినాయి. ఈ 5 కోట్లు టెండర్లు పిలవలే. ఆయన ఎవరు వచ్చి వాళ్ళ నాయకులు అడిగితే నోటి మాట మీదనే రాసిరు తప్ప దాన్ని టెండర్ పిలవకుండా అడ్డగోలుగా 5 కోట్లు ఎవరికి ఇచ్చినారో తెలియదు. మేము ఆల్రెడీ అభివృద్ధి చేసిన అదే బుద్ధవనంలో 5 కోట్లు పెట్టి ఏం చేసినారో తెలియదు, కానీ మొత్తంగా దారాదత్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు రాసిచ్చడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఒక ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం జరుగుతున్నందుకు దీని మీద చర్యలు చేపట్టి దాని మీద మీరందరూ కూడా దాని మీద ఒకసారి పర్యవేక్షణ కమిటీ వేసి అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అధికారుల మీద కూడా ఉందని చెప్పేసి మేము తక్షణమే దాని మీద కూడా ఒక కమిటీ వేసి అసలు ఆ పైసలు ఏ విధంగా దుర్వినియోగమైనాయో దాన్ని ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం. 2029లో ప్రపంచం గుర్తించేలా అద్భుతమైన విజయం సాధిద్దామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
పిలుపునిచ్చారు. సోమవారం మోపిదేవిలో నియోజకవర్గ స్థాయి విని మహానాడు బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామన్నారు. కోటి సభ్యత్వాలు టీడీపీ స్థాయికి ప్రత్యేకత అని అన్న ఎన్టీఆర్ అద్భుతమైన కార్యాచరణతో టీడీపీ నిర్మించానన్నారు. సంక్షేమ పథకాలకు అద్యులు ఎన్టీఆర్ అని తెలిపారు. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అని ఆయన కొనియాడాడు. వైసీపీ పాలనలో ప్రభుత్వమే మద్యం విక్రయించే సాకుతో జగన్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం చేశారని ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సుబ్రహ్మ గారిని అభినందించినట్టు వచ్చేస్తారు. వారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 2 నిమిషాలు సుబ్రహ్మ గారి నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. తిరుపతి వారికి ఎంతో అనుబంధం ఉంది. చాలా సంతోషం. 2 నిమిషాలు నిశ్శబ్దం. మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈరోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఏదైనా ఉన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాండిల్ పెట్టుకునే నా దగ్గరికి కూడా పేషెంట్కి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే. రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ క్యాండిల్తో ఉన్నటువంటి అది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా మరి సుగుణమ్మ గారు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి విష్ చేయడం ఎప్పుడు కూడా వాళ్ళ అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి టికెట్ త్యాగం చేశారు. కానీ తిరుపతి గెలిపించినందుకు మీ అందరికి కూడా సుగుణమ్మ గారి తరఫున మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారు ఎమ్మెల్యేగా మరి ఎక్కడ తిరుపతిలో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వారు చేసినటువంటి సేవలు కృషి తిరుపతి ప్రజలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా సేవ చేసే మీకు అవకాశం మీకు వచ్చింది. ఇంతకుముందు మీరు తిరుపతికే చేశారు, ఇప్పుడు రాష్ట్రం అంతా చేయాలి. మీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఒక చక్కటి అర్బన్ ఏరియాస్లో గ్రీనరీని డెవలప్ చేయడానికి మీ వంతు కృషి తప్పకుండా ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగి నగర్ షాదిఖానాలో నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులకి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని జరిగే మినీ మహానాడులో ముందుగా సెంట్రల్ నియోజకవర్గానికి హాజరు కావడంతో సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న హాజరు కావాలని ఆదేశం. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల కమిషన్ ముందు నిజాయితీ నిరూపించుకోవాలి. సంవత్సరం కాలంగా కమిషన్ అన్ని కోణాల్లో పరిశీలించిందన్న అద్దంకి దయాకర్. అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజనులను అవమానపరిచారు. నిన్న జరిగిన సభలో ఒక్క గిరిజను కూడా లేడన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాంధీ కుటుంబం చరిత్ర తెలుసుకోవాలన్న కాంగ్రెస్ నేత. అధికారం ఉందని రాహుల్ గాంధీని విమర్శిస్తే సహించేదే లేదన్న వి హనుమంతరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.